సరే, చర్చా వేదికల్లో అంటే ఎదురెదురు గ్రూప్ లో ఉండి వాదించుకునే వాళ్ళం. ఇక్కడ మన ఇద్దరం ఒకే గ్రూప్ లో ఉన్నాం. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేయవలసిన వాళ్ళం. అందుకని వీలైనంత వరకు కోఆపరేట్ చేయి. చూద్దాం. ఒకడు ఒక అమ్మాయిని చెడగొట్టాడు. అతని తరఫున వాదించిన లాయరు సూర్య కదలకపోతే దారం ఎక్కించలేమని చెప్పి వాదించి కోర్టులో ఆ కేసు గెలిచాడు. సో ఇది న్యాయమా అన్యాయమా? గుడ్ మార్నింగ్ యంగ్ మ్యాన్. అయ్యో, యు ఆర్ సెలెక్టెడ్. థాంక్స్. అమ్మా ఇక్కడ కూర్చో. నేను కూర్చోమని చెప్తుంటే నీ పట్ల వెళ్ళిపోతున్నావేంటి? సమాధానం చెప్పాల్సిన వాళ్ళే అక్కడ కూర్చోవాలి. నేను మీలాగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఆఫీసర్ని. ఇలా చూడండి, మాధవి. ఇంతవరకు అది చూడలేదే. ఏమా నువ్వు క్వశ్చన్స్ వేస్తే ఇంటర్వ్యూకి చూడక పిచ్చి పట్టదు? నేను ప్రశ్నలు అడిగితేనే పిచ్చి పడుతుంది, కానీ మిమ్మల్ని చూడగానే వాళ్ళకి పిచ్చి పట్టిపోతుంది. ధైర్యం ఉంటే మీ కళ్ళజోడు తీసి వచ్చిన వాళ్ళకి మీ మొహాన్ని చూపించండి, చూద్దాం. ఇలా చూడు, ఏది కావాలన్నా తీసేమని చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే తీసేయడానికి రెడీగా ఉన్నాను. కానీ కళ్ళజోడు మాత్రం నేను తీను. ఏ? నాకు ఇది మొట్టమొదటి నుంచి బాగా అచ్చొచ్చింది. అవును, వచ్చిన వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేసి చించుతారో నేను చూస్తాగా. జరగాల్సిన టైంకి పెళ్లి జరుగుంటే బాధ్యత తెలిసి మాట్లాడేదానివి. కాలేదు, అందుకే నోటుకొచ్చాట మాట్లాడుతున్నావు. అయ్యో, మీకు మాత్రం ఏంటంట? మీకు పెళ్ళైందా? సరే, చర్చా వేదికల్లో అంటే ఎదురెదురు గ్రూప్ లో ఉండి వాదించుకునే వాళ్ళం. ఇక్కడ మన ఇద్దరం ఒకే గ్రూప్ లో ఉన్నాం. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేయవలసిన వాళ్ళం. అందుకని వీలైనంత వరకు కోఆపరేట్ చేయి. చూద్దాం. ఇది చూడమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం. అడ్డమైనవన్నీ అడగటానికి ఇది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కాదు. సరే. ఒక గౌరవమైన కుటుంబంలో పెళ్లిళ్ల కోసం ఇంటర్వ్యూ. అందువల్ల నీ ప్రశ్నలన్నీ పెళ్లికి సంబంధించినవే ఉండాలి. అండర్స్టాండ్? పెళ్లికి సంబంధించగా వచ్చేవాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఫస్ట్ నైట్ లో మీ ఎక్స్పీరియన్స్ మంత్లీ లెక్కన వీక్లీ లెక్కన చెప్పండి అని అడిగేస్తాను. ఏమంటారు? అది అయ్యగారికి నమస్కారం, అమ్మగారికి స్పెషల్ నమస్కారం. ఇదిగోండి జ్యూస్. ఓకే, ఇదేమిటి కొత్త కాంబినేషన్? బెండకాయ. మీరు ప్రశ్నలు తెలివిగా అడగాలి కదా. బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుతుంది. హలో, బెండకాయలు తింటే బ్రెయిన్ పెరుగుతుంది అనేది నిజమే, కానీ బ్రెయిన్ అనేది అసలు ఉండాలి కదా. మీకు లేదన్న విషయం నాకు తెలుసు, అందుకే మీకు స్పెషల్ గా బ్రెయిన్ తెచ్చాను. వెరీ బ్రిలియంట్ సార్. కానీ మరి తలబెరుసు సార్. నిజం చెప్తే పెద్ద మనసుతో మనం అంగీకరించాలి సార్. హాయ్. ఏంటి నువ్వు థియేటర్ లో నేను ఫ్యాన్ కింద చైర్లో హ్యాపీగా కూర్చుండేవాడిని. ఇక్కడ ఇలా నించో పెట్టేసావే. ఇంటర్వ్యూలో పాస్ అవు, తర్వాత జీవితాంతం ఏసీలోనే ఉందో గాని. అప్పుడు ఓకే. అయితే మరి నా బిజినెస్? అయ్యో, ఇప్పుడు చూసిన పనికి మాల బ్లాక్ టికెట్ బిజినెస్ ఏనా? తప్పుగా మాట్లాడుకో, వృత్తి దైవంతో సమానం అంటారు. శంకరా, ఈ అమ్మాయిని క్షమించు నాయనా. ఇదిగో చూడు, ఇంటర్వ్యూలో అడగబోయే క్వశ్చన్ పేపర్ ని కొట్టుకొచ్చేసాను. ఇవన్నీ జాగ్రత్తగా చదివి ఆన్సర్స్ అని ప్రిపేర్ చేసి ఎలాగైనా పాస్ అవరా. పాసు ఎవరికి చూపించకుండా చదువు. ఈశ్వరి, ఇది తెలుగా ఇంగ్లీషా? అయ్యో, నిన్ను చేసుకుని నేను ఎలా కాపురం చేస్తాను రా. ఆదిగులు నీకెందుకులే, అది నేను చూసుకుంటాను. ఇది తెలుగా ఇంగ్లీషా? ఎవరైనా అడిగి తెలుసుకో. అయితే వాడు పాస్ అయిపోతాడు. పోసి నీ ఎంకమ్మా ఓకేనా? మొదటి రాత్రి వాడికి ఇచ్చే పాలలో విషయం కల్పించేస్తానే అనుకున్నావు. అప్పుడు ఓకే. అమ్మా బ్లాక్ బ్లాక్. ఏమైందిరా? ₹1000. అవును సార్, ₹1,00,00,000 అమ్మాయి. కొంచెం తగ్గించండి. 500 ఉన్నాయి. ఏ చూపించండి. ఉంది సార్కి 50 లక్షలు సహం పిల్ల. ఇవ్వయా. మిస్టర్ టీవీ, ఏంటి అక్కడ జనం? ఇంటర్వ్యూలో అడగబోయే క్వశ్చన్ పేపర్ ని ఒకటి బ్లాక్ లో అమ్ముతున్నాడు. ఓ చీటింగ్. ఐ డోంట్ నో. నువ్వు కొనవా? నేను MBBS, FRCS గోల్డ్ మెడలిస్ట్. అయితే నువ్వు కొనవా? అన్నా. ఏ డబ్బులు లేవా? అవును. ఊర్ఫిలో పేదవాడివా? లేదంటే కొనేవాడివి? అయ్యయ్యో. తప్పకుండా మీరేనా ఇంటర్వ్యూ చేసేది? అడగండి, అడగండి, ఏమైనా అడగండి, ఎప్పుడైనా అడగండి, ఎక్కడైనా అడగండి. ఎక్కడైనా అడగాలంటావేంటి? అవును, మొదటి నుంచి అడగండి, చివరి నుంచి అడగండి, లేదంటే మధ్య నుంచి అడగండి. ఎలా అయినా నేను రెడీ. ఏమిటి ఇతను ఎలా కనిపించేస్తున్నాడు? వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, మిమ్మల్ని చూసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నువ్వు కూడా ఈ క్వశ్చన్ విను, నీకు కూడా కొంచెం టఫ్ గా ఉంటుంది. ఒకడు ఒక అమ్మాయిని చెడగొట్టాడు. అతని తరఫున వాదించిన లాయరు సూర్య కదలకపోతే దారం ఎక్కించలేమని చెప్పి వాదించి కోర్టులో ఆ కేసు గెలిచాడు. సో ఇది న్యాయమా అన్యాయమా?
బిత్రపేట చూసావా కరెక్ట్ గా నీలాగే సార్ అది కొంచెం టఫ్ అయిన క్వశ్చనే సింపుల్ గా ఇంకోటి అడుగుతాను 4 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు 1 అడుగు లోతు ఉన్న గొయ్యిలో ఎంత మట్టి ఉంటుంది? ఇందులో లేదు. ఏయ్ గొయ్యిలో మట్టే ఉండదయ్యా. ఓయ్ వేళాకొళంగా ఉందా? నువ్వు అడిగే ప్రశ్నలు ఏవి క్వశ్చన్ పేపర్లో లేవు. క్వశ్చన్ పేపరా? అవును, ఇందులో ఉన్న ప్రశ్నలే అడుగుతారని దీన్ని జిరాక్స్ తీసి బయట ఒక పేపర్ 1000 రూపాయలు చొప్పున అమ్ముతున్నాడు తెలుసా? ఇలా ఇవ్వు. ఏది నీ దగ్గర ఉన్న పేపర్ ఇలా ఇవ్వు. బాగా చెక్ చేసి అందులో ఉన్న క్వశ్చన్స్ అడగండి, నేను టక్ టక్ అని చెప్పేస్తాను. సెక్యూరిటీ సార్ వాళ్ళెందుకు? నీకు మరే చేయడానికి వీడిని బయట తెచ్చేయండి. వదలే వదలే, మీరే క్వశ్చన్ పేపర్ అవుట్ చేసి నాటకాలు ఆడుతున్నారా? 1000 రూపాయలు పెట్టుకున్నారు, 500 ఇవ్వండి అయ్యా. అమ్మా తల్లి ఆ? నీ క్వశ్చన్ పేపరే అవుట్ అయింది. అయ్యయ్యో. ఏమా ఇంటర్వ్యూ చేయడానికి నీకు వేరే పేమెంట్ ఇస్తున్నారుగా, ఆ, మరి ఎందుకు సైడ్ బిజినెస్? సార్ వద్దు సార్. డబ్బు కోసం ఎంత కక్కుతు పడాలా? సార్ కాదు సార్. కాదు 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 కరెక్ట్ టైంలో పెళ్లి కాకపోతే కట్నం ఎక్కువ అడుగుతారు. దానికోసం నేను తప్పు పనులను చేయవలసి వస్తుంది. చాలు సార్, ఇక ఆపండి. నేను అటువంటి అమ్మాయిని కాదు. ఏదో క్యాజువల్ గా ఇక్కడ పెట్టిన క్వశ్చన్ పేపర్ ని ఎవరో బయటకు తీసుకెళ్లి లీక్ చేశారు సార్. నిజంగా నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. సరే, ఏడవకు. అనవసరంగా నింద వేశారు సార్ నా మీద. ఏడవకు, వదిలేయ్. నేను అటువంటి అమ్మాయిని కాదు సార్. నమ్ముతాను. నమ్ముతాను, వదిలేయ్. అయ్యయ్యో సరే ఇలా చూడు, ఇక మీదట ఇది వేస్ట్. వచ్చే వాళ్ళను కొత్తగా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి. అందుకని బ్రెయిన్కి కొంచెం పదును పెట్టు. సరే సార్, నాకుంది, నేను పదును పెట్టుకుంటాను. పాపం మీరు. నమస్తే. హలో హలో, బీ కేర్ఫుల్. కమ్ 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 కమ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. నమస్కారం అంకుల్. నమస్కారం పాప. ఏమిటి ఆవిడ పాప? పాపకు వయసు ఎంత ఉంటుందని? ఉంటే ఓ 15 ఏళ్ళు ఉంటాయి. ఏం చెప్తున్నా? మా అమ్మ కూడా నాకు 15 ఏళ్లే అంది. పాప అని పిలుస్తుంది. అంకుల్, నలుపు తెలుపు కలిసిన వేడి పానీయం ఉందా? అటువంటి పానీయం గురించి నేను ఇంతవరకు వినను కూడా లేదే. అయ్యో కర్మ, కాఫీ కావాలని అచ్చ తెలుగులో అడిగారు. ఇది కూడా తెలియకుండా పెద్ద ఇంటర్వ్యూ ఓకే ఓకే ఓకే, కోఆపరేషన్ కోఆపరేషన్. మహాశయ, ప్రశ్నలు అడుగుట ప్రారంభించమందురా? ఇది నా టర్న్, నేనే అడగాలి. ఆహా, కోపంలో కూడా పాప చాలా అందంగా ఉంది. మీరే అడగండి. ఇలా చూడు, ఈ ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ. అది గుర్తుంచుకో. నాకు తెలుసు. ఇక మొదలెడదావా? నేను రెడీ, అడగండి. ప్రేమలో ఎక్కువగా మోసపోయేది ఆడవాళ్ళ లేక మగవాళ్ళ? ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు. నేను అడిగేది వారిని. చెప్పండి. ప్రేమలో ఎక్కువగా మోసపోయేది మగవాళ్ళే. ఓ. పెళ్ళయిన తర్వాత ఆడవాళ్లు మోసపోతారు. కాదు కాదు, మోసగించబడతారు. ఆ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తను ఇష్టపడేవాడిని చేసుకునేది అదృష్టవంతురాలు, తనని ఇష్టపడేవాడిని చేసుకునేది బుద్ధిమంతురాలు. ఇది పాత సామెత. దీనికి ఒక కొత్త సామెత చెప్పండి చూద్దాం. సీటు ఇచ్చిన పార్టీ విజయం సాధిస్తే అదృష్టవంతుడు, విజయం సాధించిన పార్టీలోకి ఫిరాయిస్తే బుద్ధిమంతుడు. సూపర్, ఇది చాలు. యో సెలెక్టెడ్. నోనో, ఆ? నేను ఒప్పుకోను. పాప అని పిలిచాడనే ఒకే ఒక కారణంతో ఇతను సెలెక్ట్ చేయడం పిచ్చితనం అవుతుంది. షో, చెప్పినా చెప్పకపోయినా నేను పాపనే. సార్, యో సెలెక్టెడ్. ఆ రూమ్ లోకి వెళ్ళండి సార్. న్యాయదేవతే ఈ పాప రూపంలో వచ్చి తీర్పిచ్చినట్లుగా ఉంది. థ్యాంక్ యూ పాప. మీకు కూడా అంకుల్. నాకొద్దు. అబ్బా, బతికి బయటపడ్డాం. చూస్తుంటే పక్కా దొంగలా కనపడుతున్నాడు. ఈ వెధవ పెళ్లి కొడుక. వీడిని సెలెక్ట్ చేయడం వల్ల ఈ ఇంట్లో ఒక అమ్మాయి జీవితం నాశనమైనట్టే. రండి. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఇది కరెక్ట్ డైలాగు. గుడ్ మార్నింగ్ యంగ్ మ్యాన్. ఇది నా టర్న్. క్వశ్చన్స్ నేను అడుగుతాను. నువ్వు అడుగు హ్యాండ్సమ్. హ్యాండ్సమ్. ఆయన కళ్ళజోడు తీసాక నువ్వు చూడాలి. అయ్యో, మన ఇండియాకు స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరో చెప్పగలవా? మహాత్మా గాంధీ. గుడ్. మన ఇందిరాగాంధీ గారి తండ్రి ఎవరో చెప్పగలవా? అయ్యో. జవహర్లాల్ నెహ్రూ. వెరీ గుడ్. ఇందిరాగాంధీ గారి 2 అబ్బాయిల్లో ఎవరైనా ఒక అబ్బాయి పేరు చెప్పగలవా? సూపర్ ప్రశ్న. రాజీవ్ గాంధీ. సూపర్. టోటల్ ఇండియానే గుప్పట్లో పెట్టుకుంది. ఎందుకంటే ఏం కావాలి? యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జాగ్రత్తమ్మా. యువర్ క్యాట్ సో క్యూట్. బాయ్ ఆంటీ. అరే బామ్మ. ఓహో.
ఈ ఇంట్లో ఒక అబ్బాయి జీవితం గోవిందా. ఇప్పుడు ఇంట్రో చేస్తారని చెప్పారు సామె, అది మీరే చేస్తారా సామె? ఏమిటి ఈ భాష చూస్తే ఒకలా ఉంది, డ్రెస్ చూస్తే మరోలా ఉంది. లేదు, ఏమైనా సరే ఈ అమ్మాయి మిసమిసలాడే కాశ్మీర్ యాపిల్లా భలే ఉంది. చాలే. ఏంటి సామె పెసర్లేమి ఆడకుండా ఊరికే డ్రెస్ గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు? ఆ వెనక ఆడించకుండా కూడా మాట్లాడొచ్చు కదా. అది కాదు సామె, ఇప్పుడు మేడి పండుని తీసుకోండి, పైకి అందంగా ఉంటది, లోపల అన్ని పురుగులే ఉంటాయి. అదే పనస పండుని తీసుకోండి, పైకి అన్ని ముళ్ళే ఉంటాయి, కానీ లోపల తీయంగా ఉంటది. అట్టగే బట్టలు చూసి మనసుని అంచనా ఎక్కండి సామె. లేదు, నేను ఎప్పుడు సంగ గారుచకుండా పెసర్లు అడగండి సామె. కావాలా? సరే స్వామి, ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. పిల్లల్ని కనటం వల్ల ఆడవాళ్లలో అందం తగ్గుతుందా? సామె, తామర పువ్వులుంటేనే చెరువుకి అందం సామె, పంట పండితేనే భూమికి అందం సామె, పిల్లల్ని కంటేనే ఆడబతుకు అందం సామె. కరెక్టేనా సామె? వెరీ గుడ్. థ్యాంక్స్. జీవితంలో వచ్చే కష్టాల్ని నష్టాల్ని ఎలా ఎదుర్కొంటావో చెప్పు. ఇదిగో ఆడు సామె, తోలులిసి గింజలు బయటికి తీసి తొనలు తింటే తప్ప పనసపండు రుచి మనకు తెలీదు. అట్టాగే జీవితంలో కట్టునట్టాలు సహజమేననుకుని అనుభవించాల్సిందే. ఇప్పుడు కొందరు మగవాళ్ళు కట్టుకున్న భార్యని అమ్మ కంటే గౌరవిస్తున్నారు. దాని మీద నీ అభిప్రాయం ఏమిటి? ఎందుకు స్వామి అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటారు? తల్లి తర్వాత తల్లి లాంటిది పెళ్ళ ఉంటారు కదా, అట్లాంటి పెళ్ళాన్ని గొప్పగా చూసుకుంటే తప్పేటి? తప్పే లేదు, నీ అభిప్రాయం అడిగాను అంతే. సెలెక్టెడ్. హాయ్ బాబాయ్, థ్యాంక్స్ సామే, థ్యాంక్స్ మావాయ్, సెలెక్ట్ అయిపోయారంట. హలో. క్వశ్చన్ మొదలెట్టండి. అమాయకులైన దంపతులకు తెలివైన పిల్లలు పుట్టగలరా? తెలియదు మేడం. ఈ లోకంలో అన్నిటికంటే సంతోషమైంది ఏది? మరే తెలియదు సార్. వక్క, కొబ్బరి, తాటి, ఈ 3 వృక్షాల్లో మీరు దేనిలో ఉండాలనుకుంటున్నారు? నేను ఏమన్నా చెట్నా? మనిషిని మేడం, మనిషిని. నట్టు లూజ్ అయినట్టుంది, కొంచెం జాగ్రత్త. వెయిట్. మీకు ఏ విషయం తెలియకపోయినా అమెరికా ప్రెసిడెంట్ క్లింటన్, మోనికా లెవెన్స్కీ వీళ్ళ వ్యవహారం టీవీలో చూస్తుంటారు. దీని గురించి ఖచ్చితంగా మీకు తెలుసుంటుంది. నేను క్లింటన్ లెవెల్ కూడా దాటేశాను. ఆయన్నే దాటిపోయారట. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మీ చెవులో రహస్యంగా చెప్తాను సార్. అయ్యో, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్స్. వాట్ సెలెక్టెడ్? అతను ఏదో చెవులో చెప్పగానే వెంటనే సెలెక్టెడా? లేదు, ఈయన క్లింటన్నే దాటిపోయారు. మోనికా టైప్ వ్యవహారం. ఏ వ్యవహారం అయినా సరే ఓపెన్ గా ఉండాలి, నాకు తెలిసి ఇందులో తెలియాలి. దాపరికేం ఉంది? ఆవ చెవు కూడా కొరుకుతాను. నువ్వు నా చెవి కొరికిన చాలు, ఆవిడ చెవి కొరకట్లేదు. నువ్వు ఇక్కడ కూర్చొని చెప్తాను. ఈ ఇంటమ్మాయి ఆ, ఈశ్వరి. అవును. ఇతని వల్ల 4వ నెల. మరైతే నేను సెలెక్ట్ అయినట్టుగా. ఆ అమ్మాయికి 4వ నెల కదా. 4 నెలల ముందే సెలెక్ట్ అయిపోయావు. నేను ఆ రూమ్ లోకి వెళ్ళచ్చా? అందరికన్నా ముందు వెళ్లాల్సిన వాళ్ళు మీరే సార్, దయచేయండి. సెలెక్ట్ అవడానికి ఇది ఉదాహరణ మాట. నాకు అర్థం కావటం లేదు. పెళ్లికి ముందే కొంతమంది అమ్మాయిలు దీనికి ఒప్పుకుని ఎలా ఇలాంటి తప్పు చేస్తారు? అసలు అది ఎలా చేయాలంటే, నాయనా తండ్రి బంగారం, నువ్వు వెళ్ళు, నేను ఆమెకు చెప్తాను, నువ్వు వెళ్ళు. నేర్చుకోండి. టేక్ యువర్ సీట్. నమస్కారం. జాగ్రత్త. తమిళ అమ్మాయివా? తెలుగు కొంచెం కూడా రాదా? ఆమా, నేను తెలుగు మాట్లాడితే అది తమిళ్ కన్నా స్వీట్ గా ఉంది. ఈమె కూడా స్వీట్ గా ఉంది కదా. ఉంటుంది. நான் பாபா கூட அப்படிதான் சொல்லுது. ఎవరు మీ బావా? அமுல் பேபி பாத்திருக்கீங்களா? அது பெருசாச்சா எப்படி இருக்கும்? அப்படியே இருப்பாரு. அவர்தான் என்னை ఇక్కడ పంపించారు. ఉక్కారంగమ్మా. మెదువా. అయ్యయ్యో, ఆడవాళ్ళని ఎప్పుడు మీరేగా ఇంటర్వ్యూ చేస్తారు, చేయండి. ఉంగ లైఫ్ లో ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఉంగ లక్ష్యం ఎదియో సొల్ల ముడియుమా? எல்லாமே சுத்தமா ఉండాలి, అదే నా ఆశ. శభాష్. వేమన చిత్తశుద్ధి గురించి ఒకే పద్యంలో గొప్పగా చెప్పినట్టు నువ్వు శుభ్రం అనే ఒకే ఒక మాటలో మాట శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి, మన చుట్టూ ఉండేవన్నీ శుభ్రంగా ఉండాలని ఒకే మాటలో చాలా గొప్పగా చెప్పావు. మీరు చదువుతున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? వేలதான் పాకుదు. ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఇలా చూడండి, ఏమి వేల పాకుదు అది ముఖ్యం కాదండి, అది ఎప్పుడు వేల పాకుదు అదేనండి ముఖ్యం. సూపర్ గా చెప్పారండి. అయ్యో, చొంగ కారుస్తున్నాడు. నువ్వే కదా లోపల నుంచి వచ్చావు. ఎప్పుడు ఎన్నంగా తమిళ పొన్ను గారు. ఏమి చెప్పండి. బాత్రూమ్ నీదా? కాదు, మా అయ్యగారిది. మరి ఆయన వచ్చి పోయమను. బాత్రూమ్ అంటారా దీన్ని? కబ్బు కొడుతుంది. ఆ తుపాకి చూపించి ఆయన పిలు. ఉండండి, వస్తాను. అయ్యో వద్దు, చెరుపు వద్దు.
నాకు అన్ని సుతంగా ఉండాలి. అందుకే నేనే ఉள்ள పోయి ఫుల్ గా క్లీన్ చేసి వచ్చేసాను. తమిళ పొన్ను గారు, నిజంగానే ఇప్పుడు మీరు చేసొచ్చిన పనిని తలుచుకుంటూ ఉంటే ఒళ్ళంతా పులకిస్తోంది. ఇంకా ఇంటికి మీరు కొడలగానే రాలేదు, కానీ ఈ ఇంట్లో ఉండే పని వాళ్లే చేయటానికి సంకోచపడే సిగ్గుపడే ఈ పనిని శుభ్రంగా ఉండాలనే కారణం కోసం ఇంత పెద్ద మనసుతో చేసి వచ్చారంటే మీరు ఇంటి కొడలుగా రావడానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే పుణ్యం చేసుకుని ఉండాలి. నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. కరెక్ట్. ఉన్న సెలెక్ట్ పన్నిటం. ఓ బకెట్ నీళ్లతో, ఓ బాటిల్ ఫినాయిల్ తో వాళ్ళని క్లీన్ బౌల్ చేసావు కదా. తెలుగు వన్